బ్రో వాటర్ అయితే అది మండదు కదన్న. ఏం చెప్ప కాగరా వాటర్ అయితే మనం ఇప్పుడు మొత్తం పెట్టిన నేను చెయ్యి మొత్తం పెట్టిన చెయ్యి వాటర్ అయిందనుకో మన చెయ్యి ఆరదు. మేము కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్ పోయి మంట పెడతాం. ఎందుకు మండుతో చెప్తా. ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది, సగం వాటర్ ఉన్నాయి. పెట్రోల్ ఉన్న అంటే వాటర్ కు అట్లా కలర్ వస్తామాట. ఇంట్లో కూడా వాటర్ ఉంది అనుకో కలర్ చేంజ్ కావాలి. ఎందుకు కలర్ వచ్చేస్తుంది వాటర్ నుంచి నేను మా మహేష్ ఇద్దరం వస్తుంటే కార్లో పెట్రోల్ అయిపోయింది. కార్లో పెట్రోల్ అయిపోతే మంగళపల్లి దగ్గర ఇక్కడ శ్రీ హిందూ కాలేజ్ ముంగల హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర నైట్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏందని 2 minutes వెయిట్ చేసే లోపల వెనకాల నుంచి బాటిల్స్ పట్టుకొని ఒక 10 మంది వరకు వచ్చారు. బైకులు ఆగిపోయినవి, ఒక 2 ఈకో కార్లు ఆగిపోయినాయి, మాది బ్రీజా కార్ కూడా ఆగిపోయింది. తర్వాత నైట్ మాట్లాడితే ఏమన్నారు, మేము పొద్దుగాల సజెషన్ ఇస్తాము, ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తామని చెప్పేసి అన్నారు. నైట్ వెళ్ళిపోయినాం. నైట్ వేరే వెహికల్ పిలిపించుకొని కిరాయి ఇచ్చుకొని మేము ఇంటికి వెళ్ళిపోయినాము. పొద్దున వచ్చి 10 గంటలకు వచ్చి వెయిట్ చేసినాం. మాది బ్రీజా అండి 8010. పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసినాము. మేనేజర్ గారు ఉండి ఏమన్నారంటే మా ఓనర్ గారు వస్తారు మాట్లాడతారని 2:30 వరకు వెయిట్ చేయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అలా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఏమన్నా అంటే సేల్స్ మేనేజర్ అంటే ఆయన లోకేష్ ఫోన్ చేశారు, మీ ఇష్టం వచ్చింది చేసుకోపోండి, మీరు ఎట్లయినా ఏమన్నా చేసుకోరి, మీరు కార్ తీసుకోకండి ఆడికెళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బాటిల్లో కనిపిస్తున్న పెట్రోల్ ఎక్కడ? ఈ బాటిల్లో కనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ మిత్రుల ముంగల, మీడియా మిత్రుల ముంగల పోపించినాము. దీంట్లో వాటర్ పెట్రోల్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు పోస్తే ఇది వాటర్, ఇది పెట్రోల్, ఇది పోసి నా బండిని మొత్తం ఆగం చేసారు. దాదాపు 50% మీద వాటర్ ఉంది. దీన్ని ఇప్పుడు మెకానిక్ పిలిపించి బండిని చూపిస్తే ఇంజన్ ఇప్పాలంటారు. మేము డబ్బులు పెట్టుకొని మీరు చేసిన ప్రాబ్లంకి మా బండి మేము ఎందుకు ఇంజన్ ఇప్పుకుంటామండి? మాకు వద్దండి. ఇప్పుడు ఒక మనిషికి ఒక ఆపరేషన్ కాకముందుకు ఆపరేషన్ అయినాక అనేది కొంచెం తేడాలు కనిపిస్తాయి. ఒక మనిషికి ఆపరేషన్ అయిందంటే ముందులాగా పనిచేయడు, ఇంజన్ ఇప్పిన తర్వాత ముందులాగా పనిచేస్తా. సరే మా దరిద్రం ఉండి మేము ఏదైనా చేసి ఇంజన్ పోతే మేము చేయించుకుంటాం. మేము డబ్బులు ఇచ్చి పోపించుకున్న పెట్రోల్కు మేము ఇంజన్ చేయించుకోమంటే మేము ఎందుకు చేయించుకుంటామండి? 2022 మోడల్ కార్ అది. గట్టిగా 50,000 60,000 కూడా తిరగలేదు బండి అది. అప్పుడే ఇంజన్ చేపియాలా? చాలా మందికి వచ్చిందండి. నైట్ ఉన్నారు, వాళ్ళకి ఏదో సెటిల్ చేసి పంపించినట్టుంది. కాకపోతే చేపించుకోమన్నారా మరి ఏమన్నారా తెలియదు. కాకపోతే వాళ్ళకి చేపించుకోమని చెప్పిరా, లేకపోతే చేపించుకుంటే డబ్బులు ఇస్తామన్నారా తెలియదు. మాకు ఇంజన్ ఇస్తామంటే మాకు బండి వద్దు అని చెప్తున్నాం. మేము ఇప్పుడు ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ పోతున్నాం, కంప్లైంట్ ఇచ్చి పోతాం.